సో ఈ వీడియో అయితే మీకోసమే, జాగ్రత్తగా వినండి. సో ఏం చేయండి అంటే, మీరు ఎవ్రీ డే యూజ్ చేసే యుటెన్సిల్స్ ఉంటాయి కదా, యుటెన్సిల్స్ అంటే అవి ప్లేట్స్ అయినా కావచ్చు, కప్స్ అయినా కావచ్చు, లేదంటే మనం కుకింగ్ చేసేటివైనా కావచ్చు. సో అవి మీరు ఎవ్రీ డే సేమ్ యుటెన్సిల్స్ యూజ్ చేయండి. ఎందుకని చెప్తున్నా అంటే, అవి సేమ్ సైజులో ఉంటాయి అండ్ ఆల్సో మనం ఎంత ఫుడ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎవ్రీడే ఒక కప్ ఆఫ్ రైస్ తింటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాం అనుకోండి. ఆ కప్ ఆఫ్ రైస్ ఒక త్రూ అవుట్ 7 to 10 days తినండి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్. ఇప్పుడు మనము వెయిట్ మెయింటైన్ అవుతున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనం వెయిట్ డ్రాప్ అవ్వాలంటే దానికంటే తక్కువ తినాలి. దానిలో ఏం చేయాలి, మనం కప్ సైజ్ అన్నట్టు తగ్గించి దానికంటే తక్కువ తినాలి. లేదంటే ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ కావాలంటే ఆ కప్ సైజ్ పెంచి అందులో ఉండే క్వాంటిటీ తినాలి. సో ప్రతిసారి మనము క్యాలరీస్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్యాలరీస్ కౌంట్ చేయాలి అనే అవసరం ఎవరికంటే, ఎవరైతే కాంపిటీషన్స్కి వెళ్తారో లేదంటే ఏదైనా ఆస్థెటిక్స్ మీద వర్క్ చేస్తారో, అది ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళది. సో మీరు నార్మల్గా హెల్దీగా ఉండాలి అంటే మీరు ఎవ్రీడే యూజ్ చేసి యూటెన్సిల్స్లో ఎంతెంత క్వాంటిటీ తీసుకుంటున్నారు ఒక 7 days to 10 days మానిటర్ చేసుకొని, మీరు వెయిట్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా చూసుకొని, ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవుదాం అనుకుంటే ఆ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఒకవేళ వెయిట్ లాస్ అవుదాం అనుకుంటుంటే ఆ క్వాంటిటీ కంటే కొంచెం తక్కువ తీసుకోండి.